ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇక్కడ చూసుకున్నారు కదా, మార్కెట్ సర్కిల్ అండి. ఆఫ్రికాలో మార్కెట్ సర్కిల్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఇది న్యూ మార్కెట్ సర్కిల్. ఇది ఒకప్పుడు వేరే చోట ఉండేది. అక్కడ మార్కెట్ యార్డ్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే దీన్ని తీసి ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు దీని పేరు న్యూ మార్కెట్ సర్కిల్ ఏరియా అంటారు. ఇక్కడ చూసుకుంటే అన్ని రకాల కూరగాయలు అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. ఎక్కువ ఇక్కడ దుంపలు అవే తింటారు, మోస్ట్లీగా అవే ఉంటాయి. ఇంకా ఇందులోనే మీట్ షాప్ కూడా ఉంది. చికెను, మటను, బీఫ్, పోర్కు అన్ని రకాల మాంసాలు దొరుకుతాయి ఇక్కడ. ఇది చూసుకుంటే ఫ్యూల్ స్టేషన్ ఇక్కడే ఉంది. ఇక్కడ చూసుకుంటే అది లైబ్రరీ హౌస్ అండి. నేను ఉండే ఏరియా టకరాడి. ఆ టకరాడికి సంబంధించిన ఏరియాకి సంబంధించి ఇది ఒక లైబ్రరీ హౌస్ అండి. ఇందులో చాలా కంపెనీలు కూడా ఉన్నాయి. మొత్తం అంతా లైబ్రరీ కాదు, బట్ ఏమంటే బిల్డింగ్ పేరుని లైబ్రరీ హౌస్ అని పెట్టినారు అంతే. ఇకపోతే ఇది చూసుకుంటే ఇది ఒక పెద్ద చర్చ్ అండి. ఇది కూడా మంచి సెంటర్లో ఉంది ఈ చర్చి. చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ చూసుకుంటే రోడ్డుకి ఇరువైపులా ఫ్లెక్సీలు చూశారు కదా. ఇక్కడ నేను వెళ్తున్న చోట అది రన్నా బోట్ అండి. అంటే కార్లు, బస్సులు అన్నీ ఇక్కడ టర్న్ తీసుకుంటాయి ఎక్కడెక్కడ రోడ్డుకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ. చూసారు కదా, ఎంటీ ఫ్లెక్సీల కోసం ఎన్ని ఉన్నాయో చూడండి. కట్టట్లు ఎంటీగా ఉన్నాయి. ఇవి చూసుకుంటే చాలామంది ఫ్లెక్సీలు వేసారు చూసుకుంటే. ఇకపోతే ఇది కూడా మళ్ళీ ఇంకో చర్చ్ అండి. ఇందాకనే ఆ రోడ్లో అటువైపు రైట్ సైడ్లో పోయినప్పుడు ఒక చర్చి, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అవుతున్నప్పుడు ఇంకొక చర్చి. చాలా అంటే చాలా ఉంటాయండి చర్చిలు ఇక్కడ. అంటే క్రిస్టియన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. క్యాథలిక్ అంటే కొన్ని రకాలుగా ఉంటాయి. మనకైతే తెలియదు కదా. మన హిందువులలో కొన్ని అంటే నువ్వు శివుడు అట్లా దేవుళ్ళని పూజించుకుంటారు కదా వివిధ రకాలుగా, ఇంటి దేవుళ్ళలాగా. వీళ్ళకు క్రిస్టియానిటీలో రకరకాల దేవుళ్ళు ఉంటారు. ఈ సందులో నాకు పోవడానికి కారణము ఈ బార్కి వచ్చిన ఫ్రెండ్స్, మందు తాగుదామని. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్.